చెప్తావా నాన్న? ఓకే, ఏం కథ చెప్తావు? కుందేలు కథ, కుందేలు కోడి కథ. ఓకే, చెప్పు నాన్న. కుందేలు కోడి ఫ్రెండ్స్ వెళ్తుంటే పుచ్చకాయ గింజలు వెళ్తున్నాయి. ఎవరికి దొరికాయి ఇవి? కుందేలు కోడికి. దొరికితే ఏం చేసాయి? కోడి దెబ్బ చాలా తిన్నది. కొన్ని కుందేలుని కొన్ని ఇంటికి వెళ్ళి మెట్లో వేసింది. ఎవరు? కుందేలు. కుందేలు ఇంటికి తీసుకెళ్ళి మట్టిలో పాతి పెడుతుందా? దెబ్బ తిన్నది. కుందేలేమో కొన్ని తిని కొన్ని ఇంటికి వెళ్ళి మట్టిలో పాతి పెట్టింది. పాలకి పెడితే ఆ రోజు వాన వచ్చిందంట. వస్తే రోజు నీళ్ళు పోతుంది. మొగ్గలు వేస్తే పొద్దున్నే చూసేసరికి మొగ్గలు కాదు మొక్కలు వేసేసాయంటే సంతోషం వేసి కోడిని పిలిచి కోడి మొక్కలమ్మా మొక్కలు వేస్తే గింజలు వేస్తే సంతోషం వేసింది అంటండి. అయ్యో చూద్దురా నా మొక్కలు మొలిసాయి, పుచ్చకాయ మొక్కలు మొలిసాయి అని కోడిని సంతోషంతో పిలిచి చూపించిందంట. తర్వాత చెప్పు. మొక్కలకి నీళ్ళు పోసిందంట. ఎవరు? కుందేలు. వెరీ గుడ్. కాయలు కాసాయంట. రోజు నీళ్లు పోస్తుంటే మొక్కలు పెద్దయ్యవి. మొక్కలు రోజు నీళ్ళు పోస్తుంటే మొక్కలు పెద్దయ్యాయి అంట. పెద్దయ్యాయి, మరిన్ని కాయలు కాసాయంట. కాయలు రోజు కోసుకొని తినేయంట. కాయలు కాస్తే పంటే కోడి కుందేలు రోజు తినేయంట. కాబట్టి మనం చెట్లకి ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. రోజు నీళ్ళు పోస్తే ఏమొస్తాయి చెట్లు? కాయలు కాస్తాయి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి దీపికాకి. ఇప్పుడు మీరు చెప్పాలి.